మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రేపటి రోజున అనగా ఆగస్టు మాసంలో 25వ తేదీ ఆదివారం తిథి నాడు మిమ్మల్ని నిండా ముంచబోయేది వీరే. మీకున్న పేరు ప్రఖ్యాతల మీద ఈ రోజున మచ్చ వేసే ప్రయత్నం చేస్తారో, మిత్రులను శత్రువులుగా మార్చేస్తారో, మీకు ధన నష్టాన్ని కలగచేస్తారో, నిండా ముంచేస్తారో, వీరి పట్ల అప్రమత్తంగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఈ దేవత ఆరాధన మీకు తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుందో, మొత్తంగా ఈ రోజున మీరు ఎదుర్కోబోతున్న ఆ చెడు పరిస్థితులు ఏమిటో, మొత్తంగా ఈ రోజున మీకు ఏర్పడబోతున్న ఆ చెడు పరిస్థితులు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఏ విధమైన కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఈ రోజున ఎవరితో కలిసి దూర ప్రయాణాలు చేయొద్దు. మీ ప్రియమైన వ్యక్తులు అయినా, నూతనంగా పరిచయం అయిన వారు అయినా, స్నేహితులైనా, బంధువులైనా, ఎవ్వరు అయినా కూడా ఈ రోజున మీ మదిలో ఉన్న ఏ ఒక్క మాట వారికి చెప్పొద్దు. మిమ్మల్ని ఈ రోజున నిండా ముంచేస్తారు వీరు. అయితే ఎవరు శత్రువులో తెలియదు అన్నప్పుడు మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి. ఆ శత్రువులు కంటికి కనిపించారో కానీ వారు అనుకున్నది ఈ రోజున చేసి తీరతారో. ఆర్థికంగా కూడా మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారో. వ్యాపారంలో అయితే గనక మీ యొక్క పని మీరే చేయండి. మీ పనిని ఎదుటి వారికి అప్పచెప్పడమో, ఎదుటి వారు పని చేస్తారులే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉండడం లాంటివి చెయ్యొద్దు. అలాగే ఈ రోజు పని ఈ రోజే చెయ్యండి. రేపటికి పోస్ట్ పోన్ చేయొద్దు. ఇలా చేస్తే భారీ నష్టం సంభవిస్తుంది. పెట్టిన పెట్టుబడుల తాలూకా చాలా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. శాంతం కూడా వ్యాపారంలో నష్టం రావడమే కాకుండా దివాళా తీసే పరిస్థితికి కూడా వీరు తీసుకొస్తారు. కావున ఏకపక్ష నిర్ణయాలే తీసుకోండి. ఎవరి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోవద్దు. ముఖ్యంగా ఏదైనా చేసే ముందు ఎవ్వరికి చెప్పొద్దు. మీ యొక్క ఆలోచన మీతోనే ఉండాలి. అతి రహస్యంగా ఉండాలి. ఉద్యోగంలో కూడాను మీరు ఏదైనా కొత్త పని చేస్తున్నా, కొత్త ఆలోచన వచ్చినా, ఏదైనా సరే కొత్త డెసిషన్స్ ఐడియల్ గా తీసుకోవాలి అనుకున్నా కూడాను మీరు ఎవరితో సంప్రదింపులు జరపవద్దు. ఒక పని అనుకుంటే నిర్ణయాధికారం మీకు ఉంటే గనక ఆ పని మీరే పూర్తి చేయండి. ఒకవేళ ఆ అధికారం మీకు లేకపోతే గనక పై అధికారులను సంప్రదించి వ్రాతపూర్వకంగా వారికి తెలియచేయండి. అంతేకాని ఈ రోజున ఎవరితో చిట్చాట్ చేయడము, వారికి మీ గురించిన సమాచారం చెప్పడము, ముఖ్యంగా పర్సనల్ విషయాలు కావచ్చు, ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు, ఏ రకమైన సమాచారం ఎవరికి తెలియచేయకపోవడమే చాలా ఉత్తమమైన మార్గము. లేకపోతే వారు మిమ్మల్ని నిండా ముంచేస్తారు. మీ పేరు ప్రఖ్యాతలకు కూడా ఈ రోజున భంగం వాటిల్లుతుంది. ఏ రంగంలో ఉన్నా కూడాను కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఏ విధమైన నూతన కార్యక్రమాలకు కూడా మీరు శ్రీకారం చుట్టద్దు. వ్యాపార విస్తరణ మీ యొక్క ధ్యేయం అయి ఉండవచ్చును. కానీ ఈ రోజున మాత్రము మీరు ఆరంభ దిశగా అడుగులు వేస్తే గనక ఇది మీకే నష్టం వాటిల్లా చేస్తుంది. వీరు మిమ్మల్ని ఆరంభ దశలోనే ముంచే ప్రయత్నాలు శరవేగంగా చేస్తారు. కావున జాగ్రత్త. ఇక ధనం విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎక్కువగా ఏం చేయాలి అంటే గనక ధనపరమైన విషయాల విషయంలో మీరు కుటుంబ
సభ్యుల సలహా మాత్రమే పరిగణలోకి తీసుకోండి. బయట వ్యక్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు ఏది చెప్పినా వినిపించుకోండి, అంతేకాని పాటించవద్దు. ఈ రోజున సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. అలాగే ఈ రోజున ఉదయం పూజ గదిలో ఆవు నేతితో 2 ఒత్తులు 1 ఒత్తిగా గావించి ఇష్టదైవం పటం ముందు దీపాన్ని వెలిగించండి. ఖచ్చితంగా చెడు తొలగిపోతుంది, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.